ఒక అవకాశాన్ని అనుగ్రహించడం, అదేవిధంగా మీ అందరినీ ఇక్కడికి నడిపించడం. అంటే ఎంతమంది ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు నాకైతే తెలియదు, కానీ ఇఫ్ యూ క్యాన్ ఫాస్ట్ అండ్ ప్రే ఆర్ ఎల్స్ జస్ట్ స్పెండ్ యువర్ టైం ఇన్ ప్రేయర్. ఉపవాసం ఉండాలి అని కంపల్సరీ ఏం లేదు, కనుక ఉండేవాళ్ళు ఉండండి, లేని వారు ప్రార్థన చేయకైతే మారదు. ఈ శ్రమ దినాలు అని పిలువబడుతున్న ఇవి నేనంటాను, ఇవి పండగ దినాలుగా మన జీవితాల్లో మారాలా. మనము అట్టి రీతిగానే దీన్ని ఆశ్రయించాలి. ఏదో యేసుప్రభు వారు 40 దినాలు అరణ్యంలోకి తీసుకొని వెళ్ళబడ్డారు కనుక మనము బాధ, వేదన, దుఃఖంతో ఈ లోకంలో భారం అంతా మన మీద ఉన్నట్టు మనం ఏమాత్రం ఉండకూడదు. కానీ ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి, ప్రభు మన దగ్గర నుంచి కోరుకుంటున్న సావాసాన్ని బట్టి మనము దాన్ని పెంపొందించుకునే వారిగా మనం ఉండాలి. కనుక ఈ లెంట్ డేస్ అంటే 40 డేస్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 40? బైబిల్లో ఎక్కడ ప్రారంభమైంది? మొదటిగా 40 దినాలు బైబిల్లో అక్కడ స్టార్టింగ్ నుంచి ఆది కాండం దగ్గర నుంచి మనం చూసుకుంటూ వస్తే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 40? నోవాహు జలప్రలయం, 40 days 40 nights. దాని తర్వాత మోషే ఐగుప్తుని చంపేసి మిద్యానికి పారిపోతాడు, అక్కడ కూడా 40 సంవత్సరాలు. సో ఇట్లా చూసుకుంటూ వస్తే సిగ్నిఫికెన్సెస్ ఎన్నో ఉన్నాయి బైబిల్లో, కానీ అవన్నీ మనకి ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. కానీ ఈ 40 days లో దేవుడు ఇన్ఫర్మేషన్ కోసం మమ్మల్ని మనం పిలుస్తుంది, కానీ నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా బిడ్డ నువ్వు నా దగ్గరికి రా అనలేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ 40 దినాలు నువ్వు నా దగ్గరకు వస్తామో ట్రాన్స్ఫర్మేషన్ కోసం రావాలి. హల్లెలూయా. మనము ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని. ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతాము? ఎప్పుడైతే మనం దేవునితోనే సమయము గడుపుతాం. సో మన వ్యక్తిగత జీవితాల్లో ప్రతిదినము మనం క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాము, పెరిగాము, ఎదుగుతున్నాము, స్థిరపడి ఉన్నాము. కానీ చాలాసార్లు అలవాటు ప్రకారంగా మనము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అట్టి రీతిగా కాదండి. ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ 40 years గాడ్ ఇస్ లెటింగ్ యూ నో. దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, ఈ 40 దినాలు నేను మీ కొరకు అరణ్యంలోనికి ఆత్మచేత నడిపింపబడ్డా, మీ కొరకు నేను అక్కడ ప్రార్థన చేసి ఉన్నాను అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. కనుక ఈ 40 దినాలు మన తాపత్రయం ఏమై ఉండాలి అంటే, ప్రభా ప్రారంభిస్తున్న ఈ మొదటి దినం నుంచి 40 దినాల వరకు ప్రభా నీ ఆత్మ సహాయంతో నన్ను నువ్వు నడిపించు. వీ హ్యావ్ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనము దేవుని ఆత్మచేత నడిపింపబడకపోతే కనుక వీ కెన్ నెవర్ రియలీ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని మనము ఆనందించలేము. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను, సంఘపరంగా కాదండి. సంఘపరంగా వస్తారు, అందరిని చూసుకుంటారు, అందరిని చూసి నాకు ఆనందం ఉంటుంది, ఒకరిని చూసి ఒకరు ప్రజలు ఆడుకుంటారు, నవ్వుతారు, కుటుంబంగా ఒక సంఘానికి చేరుతాం. కానీ వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ వాంట్స్ యూ టు స్పెండ్ యువర్ టైం సపరేట్లీ విత్ హిమ్. ఈ 40 days నువ్వు వ్యక్తిగతంగా దేవుడితోని గడిపేవాడి ఉన్నావు. టైం టేబుల్ ఎంతమంది చేసుకున్నావు నాకైతే తెలియదు. ఎంతమంది టైం కేటాయించుకున్నారు, ఫలానా సమయంలోనే మీ ప్రార్థనలో గడుపుతాను ప్రభావ అని ఎంతమంది ఆయనతో తీర్మానం చేసుకున్నావు నాకైతే తెలియదు. కానీ ఇట్ ఈస్ బెటర్ యూ మేక్ అ టైం టేబుల్. ఒక టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ని పాటించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే క్రైస్తవులకి ఉన్న పెద్ద లోపం ఏంటి అంటే, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా అని అనుకుంటూ ఉంటాము. కానీ క్రమం లేని ప్రార్థన, క్రమం లేకుండా వాక్యం చదువుతారు దేవుడికి ఏమాత్రమో అంగీకారము అవ్వదు. నీకు వాక్యం అర్థం కావాలంటే నువ్వు క్రమము పాటించాలి. స్కూల్ ఫీజు కట్టేసాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు స్కూల్కి వెళ్తానంటే పాఠాలు అర్థమైతే అర్థం కాదు. అట్లనే వాక్యమును అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు గివ్ టైం టు గాడ్. నీకు ఇష్టం, నీకు తోచిన సమయం కాదు, ఆయనకి కేటాయించాల్సింది. యూ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రాధాన్యత మనం ఇవ్వాలి. కనుక ఏదో క్రైస్తవులం కదా, చదువుకుంటున్నాం కదా అని కాదు, కానీ మేక్ ఇట్ అ హ్యాబిట్. దిస్ ఇస్ ద బెస్ట్ టైం. 40 days ఇస్ ది బెస్ట్ టైం. నీ సమయాన్ని ఇప్పటి వరకు నువ్వు ఎట్లా గడిపావో దేవుడు అడుగుతలేదు. కానీ ఈ 40 days, ఈ ప్రత్యేకమైన 40 దినాల్లో నువ్వు ఆయనతోని ప్రత్యేక రీతిగా ఒక శ్రద్ధతోని ఆయన ఆత్మ నడిపింపు కొరకు వేచి ఉండి ఆయన దగ్గర నుంచి పొందుకొని నడపబడాలి అని ప్రభు తెలియజేస్తుంది. కాబట్టి 40 days దేవుడు మన అందరికీ తోడుగా ఉండి తన ఆత్మతోని మన అందరినీ బలపరిచి మన స్పిరిచువల్ లైఫ్ని ఆయన పెంపొందించి ఆయనలో ఇంకా మనం ఆనందిస్తూ ఆయనకి ఇంకా సమీపంగా జీవిస్తూ
రాకడ దినాల్లో ఉంటున్నాం కనుక రాకడ తలంపులు కలిగి మనము ఇవి చాలా జాగ్రత్తగా మనము పాటించే వారిగా మనము ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ ఉపవాస దినాలు అనగానే మనకు మామూలుగా బైబిల్లో తెలిసిన పాఠాలన్నీ యోయల్ గ్రంథము మనకు వెళ్తూ ఉంటాం. యోయల్ గ్రంథంలో మనము చదువుకుంటూ ఉంటాం ఉపవాసం ఎట్లా చేయాలి. మత్తయి సువార్తలో కూడా మనకు యేసు ప్రభు వారు తెలియజేస్తారు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోకి వెళ్ళి నువ్వు గది పెట్టుకొని నువ్వు పరలోకమున తండ్రిని చూస్తున్నాడని విశ్వసించి ప్రార్థన చేయమని చెప్పాడు. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, గాడ్ వాంట్స్ యూ టు టేక్ యువర్ పర్సనల్ టైం ఫర్ హిమ్. నీ వ్యక్తిగత సమయము దేవుడి కొరకు నువ్వు తీసేవాడిగా ఉండాలి. 24 గంటలు ఇచ్చాడు దేవుడు. 8 గంటల నిద్ర చేయి, 8 గంటలు పని చేసుకో, 8 గంటల్లో ఇతరులకు ఉద్యోగకరంగా ఉండు అని తెలియజేశాడు. ఈ 24 గంటల్లో దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చేసి దానికన్నా కాస్త కొంచెం ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నించేవాడు కదా. మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతాను, 24 గంటల్లో ఎంత సమయం దేవుడికి ఇవ్వాలి? 10వ భాగం చెప్పాలా? పక్క 2 గంటల 43 నిమిషాలు. కరెక్ట్ 1/10 ఆఫ్ ద టైం ఇన్ 24 hours. సో 1/10 ఆఫ్ ద టైం 24 hours లో నువ్వు దేవుడికి ఇచ్చేసావు. 3 గంటల 43 నిమిషాలు ఇచ్చేసావు. దానికన్నా ఎక్కువ ఇచ్చేవాడిగా దేవుడు నేను చేయాలని ఆశపడతాడు. అట్లీస్ట్ 4 to 6 hours ఒక యవనస్తుడు క్రైస్తుడు క్రీస్తు కొరకు ముందుకు పరిగెట్టేవాడు ఒక 4 నుంచి 6 గంటల వరకు సమయాన్ని గడిపేవాడు ఉండాలి. అది ఒకటేసారి 6 గంటలు గడపమని నేను చెప్పాను. మాకు అవకాశం ఉన్నది మేము గడుపుతాం. కానీ మీ సంగతి స్ప్లిట్ చేయండి, 3 స్ప్లిట్స్ చేయండి, 2 to 2 hours గడపండి. దేవునికి ఆ టైం రోజు ఇవ్వండి. ఈరోజు 6 గంటలు ఇస్తాను, రేపు 7 గంటలకి ప్రారంభిస్తానంటే కుదరదు. క్రమం లేని ప్రార్థన అయిపోతుంది. కనుక క్రమము పాటించు. దానియాలు ముమ్మార్లు ప్రార్థన చేస్తాడని బైబిల్ చెప్తున్నది. ఆయన సమయాన్ని పాటించాడు. మనం ఏం చేస్తామంటే క్రమం తప్పి చేస్తాం. అందుకనే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు మనము పొందుకునే వారుగా ఉంటాం. దేవుడు క్రమంని కోరేవారి. ఆ క్రమము మనకి ఆయననే అనుగ్రహించాలంట. టైం టేబుల్ చేసుకోండి అని చెప్తా ఉంటే నేను అడుగుతా ఉంటాను దేవుడిని, దేవా నా టైం టేబుల్ నువ్వు సెట్ చేయి. ఎందుకంటే నేను చేసుకుంటే నేను పాటించాను, నాకు తెలుసా. అదే నువ్వు సెట్ చేస్తావు అనుకో, తలదించుకొని చేసుకొచ్చిన నీ దగ్గర మోకరించగలదు. కనుక మనము మన జీవితాలు చాలా శ్రేష్టమైనవి. దేవుడు ఎందుకు 40 దినాలు నీ కొరకు నా కొరకు అరణ్యంలోకి తీసుకెళ్ళబడ్డాడు అంటే కేవలం నీ రక్షణ నా రక్షణ నిమిత్తం మాత్రమే. ఆయన రాజ్య సువార్తని లోకంలో అందించడానికి ఆయన ఆత్మ చేత కొనిపోబడ్డాడు అని వాక్యము చెప్పుచున్నది. కనుక ఈరోజు దేవుని బిడ్డగా దేవునిలో అభివృద్ధి చెందుతున్న నువ్వు, ఎదుగుతున్న నువ్వు ఈరోజు ఆత్మ చేత నడిపింపబడుతున్నావు. అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తాం. ఎంతమంది ఆత్మలో ఉండి ప్రార్థన చేసే వాళ్ళు? మనం ఆత్మతోనే ఆత్మలో ఉండి ప్రార్థన చేయాలంట. కనుక దేవుడిని మనం అడిగితే కనుక దేవుడు ధారాళంగా ఇస్తాడు. కాస్తో కోస్తో ఇయ్యాలంట, ధారాళంగా ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కనుక మనం అడగాల. ఈ 40 days ఏంటి అంటే, ప్రభా యు లీడ్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్. అరణ్యంలో మీకే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం కావాల్సి ఉంటే మేము ఏ పాటి వరం? మన సొంత తెలివితేటలు సొంత జ్ఞానంతో మనము వాక్యము నేర్చేసుకొని వాక్యం బోధించేస్తే ఆ వాక్యము ఎవరికి ఉపయోగకరంగా ఉండదు. ఎస్పెషల్లీ బోధించే వారికి కూడా ఉపయోగకరంగా ఏమాత్రం ఉండదు. ఈ వాక్యము పరిశుద్ధాత్మ చేత బోధింపబడితే అనేకులకి ఉపయోగకరంగా ఉంటది, అనేకుల్ని క్రీస్తు వైపు ఆకర్షిస్తుంది, అనేకుల్ని క్రీస్తు అనే వాక్యంలో స్థిరపరుస్తుంది. కనుక అందుకని ఆత్మ నడిపింపు అనేది మనకు చాలా అవసరం. ఆత్మతోనే నడిపింపబడాలని దేవుణ్ణి అడిగేవారు ఉన్నారు. మనము దేవుడు ఎట్టి రీతిగా అయితే అన్నింటినీ విడిచిపెట్టి అరణ్యంలోకి కొనిపోబడ్డాడో అట్లాంటి చింత యావత్తు దేవుని కొద్దేసి కేవలము ఆయన అనుగ్రహించిన రక్షణ నిమిత్తము దాన్ని ఎట్టి రీతిగా కాపాడుకోవాలా, ఎట్టి రీతిగా రాకడికి సిద్ధపాటు కలిగి ఉండాలా. ఈ 40 days ఇస్ ద బెస్ట్ టైం టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ గెట్ రైట్ విత్ గాడ్. దేవునితోనే సమాధానం పడేవారు. దేవునితోనే సమాధానం పడకుండా ఎంత భక్తి చేసినా ఏం లాభం అండి? అందరినీ నువ్వు లోకంలో సంతోష పెట్టగలదు, కానీ దేవుడిని నువ్వు సంతోష పెట్టలేని వ్యక్తిగా ఉంటే కనుక దేవుడు ఏం చేయగలదు? ఏం చేయలేడు. కనుక నీ నా జీవితం చాలా శ్రేష్టమైనది. బీ షూర్ దట్ విత్ యువర్ లైఫ్ గాడ్ ఇస్ ప్లీజ్డ్. దేవుడు నీ జీవితం ద్వారా ఆయన సంతోషం వ్యక్తపరుస్తున్నాడు అని అట్టి రీతిగా నీ జీవితాన్ని నేను మార్చుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనము దేవుడిని అడిగితే, దేవా ఈ 40 days ప్రారంభిస్తున్నా నువ్వు నాతో నుండి ప్రభా నేను నీ సన్నిధిలో వేచి ఉంటాను, నువ్వే నా జీవితాన్ని సరిచేసి ఈ 40 దినాలు ప్రభా
నీ దగ్గర నుంచి మీరు అనుగ్రహించే శక్తిని పొందుకునే కృపనేటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించు ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడిస్తాడు. అందుకనే అపోస్తులతో యేసు ప్రభు వారు పునరుద్ధరణుడై లేచినాక వాళ్ళకి కనిపించి చెప్పాడు, మీరు వెళ్ళి మేడగదిలో ఉండండి, కనిపెట్టండి, పైనుంచి వచ్చే శక్తి నేను తండ్రికి వేడుకున్నాను, అది మీ దగ్గరకు వచ్చేంత వరకు మీరు కనిపెట్టండి. కనుక మీ నా జీవితంలో కూడా కనిపెట్టే అనుభవంలోనికి మనము వెళ్ళాలి. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం, ద 40 days ఆర్ ద బెస్ట్ టైం. దేవుని కొరకు, ఆయన శక్తి కొరకు ఎదురు చూసే చాలా శ్రేష్టమైన సమయం ఇది. ఈ శ్రేష్టమైన సమయంలో ఇఫ్ యు ఆర్ విల్లింగ్లీ అండ్ ఇఫ్ యు డిజైర్ టు రీగెయిన్ ద స్పిరిట్ విచ్ యూ హ్యావ్ లాస్ట్, దేవుడు ఇచ్చే శక్తిని నువ్వు ఏదైతే కోల్పోయినావో అది తిరిగి పొందుకునేదానికి దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఈ టైంలో మనము మన సమయాన్ని సద్వినియోగపరచుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా నువ్వు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు వందనం. రక్షణ అందరికీ ఉచితంగా ఇచ్చాడని దేవుడు చెప్తున్నాడు. రక్షింపబడ్డ నువ్వు ఆత్మతో నడిపింపబడకపోతే ఏంటి లాభం అంట. నేను రక్షణ పొందుకుంటే అయిపోయిందా? రక్షణలో సంపూర్ణతలోనికి వచ్చేవారిగా ఉన్నాం. ఒకవేళ రక్షణలో సంపూర్ణతలోకి రాకపోతే కనుక ఏమి లోపిస్తుందంటే ఆత్మ నడిపింపు లోపిస్తుంది. అందుకని నువ్వు సంపూర్ణతలోనికి చేరలేకపోతుంది. మనం సంపూర్ణతలోకి చేరాలి అంటే వీ హ్యావ్ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఆల్ ద టైం. మనం ప్రభువుని వేడుకుంటే ఆయన మనని విడిచిపెట్టడు. మనమన్నా దేవుడిని విడిచిపెట్టేస్తాం, కానీ ఆయన విడిచే దేవుడు ఏమాత్రమో కాదు. ఆయన ప్రామిస్ చేశాడు అంటే దాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి అంత్య దినాల్లో సర్వ శరీరుల మీద నా ఆత్మని నేను కుమ్మరిస్తాను. ఎంతమంది ఆశతోని ఆసక్తితోనే దేవుని వైపు చూసి, దేవా నీ వాక్య ప్రకారం నీ ఆత్మని నాపై కుమ్మరించు, నన్ను నేను విసర్జించుకుంటున్నా, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా, నువ్వు నన్ను నడిపించు, నీ ఆత్మతో నేను, నీ శక్తితో నన్ను నింపు అని అడిగితే కనుక దేవుడు తప్పక నన్ను నింపుతాడు. ప్రారంభం నుంచి బిగినింగ్ లో ఏం ప్రారంభమైంది? డిజోబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అదే కదా అవ్వ ఇంకా ఆదాము ఇంకా అవ్వ చేసింది. దేవుని మాటకి విరుద్ధంగా వాళ్ళు జీవించారు. దేవుని మాట కాదని వాళ్ళు దేవుడు ఏదైతే చేయొద్దన్నా అది చేశాం. అక్కడి నుంచి డిజోబీడియన్స్ స్టార్ట్ అయింది. నేటికి కూడా మన జీవితాల్లో దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించే వారిగా మనం ఉంటున్నామేమో. దేవుడి వాక్యం ఒకటి చెప్తే మనం దానికి డిజోబీడియంట్ గా, దానికి అగేన్స్ట్ గా జీవిస్తున్నామేమో. అంటే నువ్వు నేను గుర్తించాలా, ఇంకా ఏదైనా తోటలో స్టార్ట్ అయిన పాపము ఈ రోజు ఇంకా నన్ను ఏలుతున్నా. దిస్ వాజ్ ద 40 days ఆర్ ద బెస్ట్ టైం టు సెట్ యువర్ సెల్ఫ్ రైట్ విత్ గాడ్. ఏంటంటే ప్రభా ఏదైతే తోట ఏదైతే పాపము ప్రారంభమైందో, ఆ డిసోబీడియన్స్ ఏదైతే ఉందో అది నాలో నుంచి నువ్వు తీసివేయనా. నేను నీ సన్నిధిలో ఈ 40 దినాలు వేచి ఉంటాను, నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను. నాలో డిసోబీడియన్స్ స్పిరిట్ ని నువ్వు పారదోలు. నీలో డిసోబీడియన్స్ స్పిరిట్ ఉండేంత వరకు హోలీ స్పిరిట్ నీలోకి రాదు. ఐదర్ హోలీ స్పిరిట్ అన్నా ఉండాలా, లేకపోతే డిసోబీడియన్స్ స్పిరిట్ అన్నా ఉండాలి. సో ఈ రెండు లేకుండా అయితే మనిషి ఉండాలి. ఉంటే డిసోబీడియంట్ లో అన్నా ఉండాలా, లేకపోతే దేవుని కొరకు ప్రత్యేకమైన జనులుగా దేవుని వాక్యంకి లోబడి దాని ప్రకారం జీవించే వారికన్నా మనము ఉండాలి. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో మనము వాక్యం అనే అర్థంలో మనల్ని మనం సరి చేసుకొని దేవుని దృష్టికి అంగీకారంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ 40 days ప్రభుత్వాన్ని మంచిగా గడపండి, ఎక్కువ బలం పొందుకోండి, మీ ఆత్మీయ స్థితిని పెంపొందించుకోండి, వాక్యము నేర్చుకోండి, వాక్యంలో స్థిరపడండి. దానికన్నా ప్రాముఖ్యంగా దేవుడిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోండి. హల్లెలూయా. దేవుడిచ్చే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసిని అంటే సరిపోదు, విశ్వాసము ఉంది విశ్వాసికి లేదంటలే, కానీ దాన్ని కాపాడుకునేవాడే క్రైస్తవుడు. దాన్ని కాపాడుకోవాలి. ఎట్లా కాపాడుకుంటాం? ప్రార్థనలో కనిపెట్టి వాక్యము చదివి వాక్యంలో మన జీవితాన్ని స్థిరపరచుకొని ఆ పరిశుధాత్మ దేవుని మనం కలిగి వాక్యం చూస్తే ఆ పరిశుధాత్మ దేవుడే దేవుని దృష్టికి ఏవైతే మన జీవితంలో వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ తీసివేసి తన పరిశుధాత్మని మనలోకి నింపుతాడు. ఆ నింపినప్పుడు మనము వాక్యంలో స్థిరపడగలుగుతామంట. మనం వాక్యంలో స్థిరపడిన క్రైస్తవుడుగా మనము మన జీవితాన్ని సరి చేసుకోవాలి. స్థిరత్వం లేని క్రైస్తవుడు ఎట్లా ఉంటాడు? బైబిల్ చెప్పొచ్చున్నాను, చెదిరిపోయిన పట్టు వాళ్ళే ఉంటున్నాడు. గాలి వస్తే ఎక్కడికి గాలి పడితే అక్కడికి వెళ్ళిపోతుంటాడు. ఒక దగ్గర స్థిరత్వం అనే ఉండదు. వాడు దేవుల్లో తిన్నంగా నిలబడలేడు.
ఎందుకంటే లోకం ఆకర్షిస్తుంటాడు, లోకం వైపు పరిగెడతాడు, మళ్ళా కష్టంలోకి వచ్చినప్పుడు మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి వాక్యం చదువుతుంటాడు. అటు రీతిగా కాదండి. క్రీస్తు ఎవరంట? తృణీకరించిన పడిన రాయి, ఆయన మూలరాయి. ఆయన ఆ మూలరాయి మీద నువ్వు నేను స్థిరపడాలి అని. ఎప్పుడో 60 సంవత్సరాలు వచ్చినా కాదు, పిల్లలు పుట్టేసి మనవాళ్ళలో చూసినాక స్థిరపడ్డం కాదు, యవనంలోనే స్థిరపరచుకునే జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద. ఇప్పుడు నువ్వు స్థిరపడితేనే రేపటి దినానికి ఒక మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉండదు. ఇప్పుడు కానీ నీ జీవితాన్ని వాక్యము లేకపోతే క్రీస్తు అనే బండ మీద నువ్వు స్థిరపరచుకోకపోతే కనుక రాబోయే రోజులు ఎట్లుంటే మనకైతే ప్రెడిక్ట్ చేయలేము, చెప్పలేము. అందుకనే వెన్ యూ హ్యావ్ టైం నీ జీవితాన్ని నువ్వు వాక్యంలో సరి చేసుకోవాల్సిందిగా దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు అంట దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏమవ్వాలంట చెప్పాలి. ముగించుకుందాం, అయిపోతుంది, టైం అయిపోతుంది, 8:30కి ముగించేసారు. లేకపోతే నువ్వే క్రమం పాటిస్తలేదు, మమ్మల్ని ఏం పాటించమంటావు అని చెప్తారు మీరేనా? ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం చేయబడాలంటే ప్రార్థన చేసినప్పుడు పాపాలు ఒప్పుకోవాలా, దాని తర్వాత ఏం చేయబడాలా, ఒప్పుకోవాలా, సరే రూపాంతరం నూతన పరచబడుతూ ఉండాలంట. వీ హ్యావ్ టు బి న్యూ, వీ హ్యావ్ టు బి చేంజ్, వీ హ్యావ్ టు బికమ్ న్యూ ఎవ్రీ టైమ్ వెన్ వి గో టు గాడ్. దేవుళ్ళకి వెళ్తున్నప్పుడు ప్రతి దినము నూతన వ్యక్తిగా మార్చబడుతూ ఉండాలి. అదొక ప్రాసెస్. అది ఆ ప్రాసెస్ లో నువ్వు స్థిరంగా ఉంటే దేవుడు ఏమైనా చేయగలుగుతాడు మన జీవితాల్లో. మనకి స్థిరత్వం లేకుండా ప్రాసెస్ ని నేను ఫాలో అవ్వను, ఫస్ట్ డే క్లాస్ అటెండ్ అవుతాను, థర్డ్ డే క్లాస్ అటెండ్ అవుతాను, ఆఖరి రోజు 40వ క్లాస్కి నేను అటెండ్ అవుతాను అంటే స్థిరత్వం నీకు దేవుడు కూడా ఏమీ చేయలేదు. అందుకని మన జీవితాలు ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రభుని అడగాలి, ప్రభు అన్ని పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడి ప్రభు నాకు స్థిరమైన జీవితం దయచి నీ కొరకు నేను జీవిస్తాను. ఆయన మన కొరకు మరణించాడు, అందుకని మనం ఆయన కొరకు జీవించే వారమై ఉంటాం. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఒకటి మొదటి నుంచి ఏంటి అంటే పశ్చాత్తాపడి మారుమనసు పొందు, నా వైపు మీరు తిరగండి. ఇవి ఒక క్రైస్తవుడు చేస్తేనే వారి జీవితంలో స్థిరత్వం అంటూ ఉంటుంది. వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటాడు, ఆత్మచేత నడిపింపబడి. ఈరోజు మన దగ్గర ఈ 3 లేకుండా, పశ్చాత్తాపం లేక, కన్నీళ్లు లేక, పాపాల నిమిత్తం క్షమాపణ లేక, దేవుణ్ణి వేడుకోక ఒకవేళ మనం కానీ ఇట్లనే జీవిస్తే కనుక ఈ పాపాలు క్షమింపబడవు అని దేవుడు తెలియజేస్తారు. కాబట్టి ఎవ్రీ టైమ్ వీ కమ్ టు గాడ్ వీ హ్యావ్ టు రిఫ్రెష్ అవర్ లైఫ్స్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. కంప్యూటర్ ఆన్ చేస్తే మానిటర్ ఉంటుంది, కంప్యూటర్ మానిటర్ హ్యాంగ్ అయిందని ఏం చేస్తే పైకి మౌస్ నొక్కి రిఫ్రెష్ ఆప్షన్ కొడతాం. ఎందుకు? మళ్ళీ హ్యాంగ్ అయిన సిస్టమ్ మళ్ళీ చక్కగా పనిచేయాలి. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. దేవుని దగ్గరకు వెళ్తున్నప్పుడు వాక్యం చేత నువ్వు నేను రిఫ్రెష్ చేయబడాలి. కానీ బైబిల్లో బటన్ ఉండదు. కంప్యూటర్కి బటన్ ఉన్నట్టు దీనిలో బటన్ మనకి ఇష్టం వచ్చినట్టు ఒత్తుకొని రిఫ్రెష్ నొక్కడానికి బైబిల్లో ఉండదు. అది ఎప్పుడు అంటే నువ్వు స్థిరత్వం కనపరిచి దేవుని పరిశుద్ధాత్మ చేతకి నిన్ను నువ్వు అప్పగించుకుంటే కనుక ఆయననే రిఫ్రెష్ చేస్తాడు. హల్లెలూయా. మనం ప్రతిసారి వాక్యం చదువుతున్నప్పుడు నూతనంగా ఆ వాక్యం అనే వెలుగుతో నింపబడాలా, ఆ వాక్యంలో మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 19వ వాక్యం ఒకసారి చూద్దామండి. 17వ వాక్యం నుంచి 3వ అధ్యాయం 17 చదవండి. మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియదు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయం ఇలాగు నెరవేర్చెను. ప్రభువు సముఖం నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును పాపములు తుడిచివేయబడిన నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఒక్క నిమిషం ఆగండి. అన్ని విషయములలో మీ బైబిల్లో ఉందా? కొన్ని విషయములలో ఉందా? మరి ఎక్కడ తప్పిపోతున్నారు? చెప్పండి. కొన్ని విషయాల్లో తప్పిపోతున్నారు. అక్కడ దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లో ఆయన మాటకి మీరు లోబడండి. మనం ఏం చేస్తున్నామంటే అన్ని చేస్తున్నాం భక్తి, కానీ వాక్యంకి విరుద్ధంగా జీవిస్తున్నామేమో. అక్కడితో కొన్ని విషయాలు మర్చిపోతుంది. కనుక చాలా జాగ్రత్త వహించి దేవుడు అనుగ్రహించిన పక్షాన్ని మనము కాపాడుకోవాలి.
దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా పెంచుకున్నాడు. ఆయన ఎంతో ప్రేమతో మనల్ని ఇప్పటి వరకు ఆయన కాచి కాపాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు నీకు నాకు తెలియజేస్తున్నాడంటే, మోషే ద్వారా నేను పలికించాను, మీ మధ్య నుంచి ఒక వాడు వస్తాడు, ఆయన మీకు బోధించే ప్రతి ఒక్క మాటని మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఒబే. మనం ఒబీడియన్స్ దగ్గర ఏం చేస్తామంటే డీ పెట్టేస్తాం అనమాట, డిజొబీడియన్స్ అయిపోతుంది. అందుకని అటు రీతిగా మన జీవితాలు ఉండకుండా సరి చేసుకునే దానికే ఈ ఉపవాస పండుగలు. అన్నం తింటలేదు కదా, కడుపు మాడుతుంది కదా, దుఃఖం క్రాంతులు అయి కూర్చోవడం కాదు, కానీ ఎంత ఆకలిస్తే అటు ఆత్మతో నింపబడే రీతిగా ప్రాధేయపడ దేవుని సన్నిధిలో దేవుడిని అడగా, ప్రభా ఉపవసిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. బైబిల్లో ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు చేసి ఎంతో గొప్ప విజయాన్ని వాళ్ళ జీవితాల్లో చూసారు. నాకు అనిపించింది అది ధ్యానిస్తున్నప్పుడు, ఎందుకు వాళ్ళు గొప్ప విజయాలు చూడగలిగారు అంటే, అంతకుముందు ఎందుకు చూడలేకపోయారు, ఎప్పుడైతే ఉపవసించినాక ఉపవాసాలు ముగించుకున్నాక ఎందుకు గొప్ప కార్యాలు చూడగలిగారు అంటే, దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతోనే ఉపవాస దినాల్లో ఆహారం లేకుండా ఆత్మ చేత దేవునిచ్చే ఈ ఆహారం చేత వాళ్ళు తృప్తి చెందబడ్డారు. సో యూ హ్యావ్ టు బి ఏమంటారంటే తృప్తి చెందాలి, దేవుని వాక్యం చేత తృప్తి కావాలి. చాలా మంది వర్క్ చేసుకునేటట్లు ఉంటారు ఇక్కడ. ఆఫీసులకు వెళ్ళారు కాబట్టి మిమ్మల్ని తినద్దు అని నేనేం బలవంతము చేయలేదు. అది మీ ఇష్టం, మీ ఆత్మీయ జీవితం మీ ఇష్టం, మీరు కట్టుకోండి. తినండి, తిని కూడా ప్రార్థన చేయొచ్చు, దేవుని వాక్యాన్ని పాటించవచ్చు, దాన్ని ఎక్కడ తప్పుతున్నామని గుర్తించవచ్చు, మీ జీవితాన్ని సరి చేసుకోవచ్చు. ఇవి చేయకుండా నేను ఉండలేనండి ఉపవాసం, మీరు ఉంటున్నారు కాబట్టి మీరు నాకు వరకు ప్రార్థన చేయండి అంటే మా బాధ్యత మేము చేస్తాం. మీ బాధ్యత అంటే ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా మీ పనులు మీరు చేసుకుంటా దేవుడి కార్యాలు చేయాలంటే దేవుడు ఏమి చేయడు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, నువ్వు ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ దేవునితో ఎటువంటి సావాసం కలిగింది, ఏ ఇంటిమసీ ఉన్నది నీకు దేవునితో నీ సావాసం సరిచేస్తుంది. నేను ఎంతగానో ప్రేమించాడు, నీ నిమిత్తం నా నిమిత్తము మనం జ్ఞాపకం చేసుకొని కల్వారి సిల్వలో ఆయన ప్రాణాన్ని అర్పించున్నాం. ఆయన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు నీ కొరకు నాకు. దానికి ఆయన ముందుగానే సిద్ధపాటు కలిగి ఉన్నాడు. సో ఈరోజు నేను ప్రభు కొరకు జీవించాలి అంటే కనుక నీకు నాకు మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి తెలుసా? సిద్ధపాటు అనేది కావాలి. సిద్ధపడి వ్యక్తిగతంగా స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్. ఏమంటారంటే క్వైట్ టైమ్స్ ఏర్పాటు చేసుకో. లెట్ ఇట్ బి ఇన్ ద మార్నింగ్, 3 గంటలు తెల్లవారుజామున అనుకొని, లేకపోతే 4కి లేస్తే 4కి ప్రార్థనలు పెట్టు. యేసు ప్రభు వారు నీనా నిమిత్తము ఉపవాస ప్రార్థనలు ముగించుకున్నాక రాజసువార్త బోధిస్తున్నప్పుడు, ఆయన అందరికీ దేవుని యొక్క రాజ్యం గురించి ఆయన చెప్తున్నప్పుడు, ఆయన దినమంతా వాక్యం చెప్పాడంట, స్వస్థతలు చేశాడంట, దెయ్యాలు నిలబెట్టాడంట, రోగులనే బాగు చేశాడంట, అందరికి మేలే చేశాడు అని బైబిల్ చెప్తున్నది. ఎక్కడ కీడు చేసినట్టు లేదు. అన్నీ చేసినాక కూడా తర్వాత ఆయన రాత్రి ఒలివల కొండ మీదకి వెళ్ళి తండ్రితో గడిపెట్టడం. మనం ఒక మీటింగ్కి వెళ్ళొస్తేనే అలసిపోతాం, ఒక గ్లాస్ గ్లూకాండియో ఓఆర్ఎస్ ఏదో తాగాలి, ఎందుకంటే నీరసం వచ్చేస్తాం. ఎందుకు ఇటు జీవితాలు మనది అంటే ఆత్మ లేదు, ఆత్మశక్తి లేదు, దేవుడు అనుగ్రహించే శక్తిని పొందుకోలేకపోతాం. దేవుడు అనుగ్రహించే శక్తి పొందుకోండి. దేవుడు అంటున్నాడు, ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞను మేము పాటించాం. యూ మస్ట్ లిజన్ టు ఎవ్రీథింగ్ హీ టెల్స్ యూ. సరే, యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితము ఆయన బోధించారు, ఆయన వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు నీకు చెప్పేది ప్రతి ఒక్కటి లోబడమని పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తేనే నువ్వు ప్రతి ఒక్కటి పాటించవచ్చు. చెప్పేవాడు ఉంటే కదా మనం పాటిస్తాం. అందుకని ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడిని మన యొక్క పంపించారు. సత్యంలో ఉన్న మనని ఈ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ 40 దినాల్లో కానీ నువ్వు శ్రద్ధ వహించి నువ్వు కానీ దేవుడిని అడిగితే, దేవా సర్వసత్యంలోకి నన్ను నడుపు, సత్యంలోకి పిలుచుకున్న నువ్వు వెలుగు సంబంధిగా మార్చిన నన్ను సర్వసత్యంలోనికి నువ్వు దాటియలేవా ప్రభువా అని నువ్వు కానీ శ్రద్ధ వహించి దేవుని నడిపింపు కొరకు నువ్వు నేను వేచి ఉంటే కనుక దేవుడే ఆ సర్వసత్యంలోనికి ఆ పరిశుద్ధాత్మతో నిన్ను నడిపేయాలని ఆశపడతాను. కాబట్టి ఈ 40 డేస్లో బీ వెరీ ప్రేయర్ఫుల్. ఏవైతే పాపాలు ఇంకా మన జీవితాల్లో నిలిచి ఉన్నాయో అవి ఆలోచనల విధానం కానీ, మాటల విధానంలో కానీ, సమయము వృధా చేసే విషయంలో కానీ, లేకపోతే ఈ వైఖరి మార్చుకునే విషయంలో కానీ
దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడుగు, ప్రభా ఈ 40 దినాలు నేను ఇక్కడ నీ సన్నిధిలో నేను ఒక మార్పు కొరకు నా జీవితాన్ని మార్చుకునే దానికి నేను ఇష్టపడుతున్నాను. నా జీవితాన్ని నువ్వు మార్చుతావని విశ్వసించినైనా నేను ప్రారంభిస్తున్నాను. మొదటి దినం నుంచి ప్రభా నీ ఆత్మతో నన్ను నడిపించు. ఎక్కడ అపవాది నా మీద దాడి చేయకుండా ప్రభా నన్ను ఎక్కడ కృంగదీయకుండా నీ పరిశుద్ధాత్మ కాపుదలలో భద్రపరచు. ఈ వాక్యము ప్రతిదినము చదివేటప్పుడైనా మీ ఆత్మ నాకు బోధింపజేసే కృపను నాకు దయచేయి ప్రభా. ఆ గ్రహింపు హృదయం నాకు అనుగ్రహించు ప్రభా అని ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో దేవుడు నిజమైన గ్రహింపిస్తాడు. రాతి హృదయాన్ని మాంసం హృదయంగా మారుస్తాడు. అప్పుడు వెంటనే వాక్యం చదివినప్పుడు నీకు అర్థమైపోతుంది వాక్యంలో నేను నిలిచి ఉండాలి అని. చాలా మందికి చెప్తా ఉంటాము వాక్యంలో నిలిచి ఉండాలని, కానీ నిలిచి ఉండలేకపోతున్నామే. ఎందుకంటే దర్ ఇస్ నో హోలీ స్పిరిట్ గైడెన్స్, నడిపింపు లేదు. ఆ నడిపింపులో నువ్వు నేను మన జీవితాన్ని అప్పగించుకోవాలా, మన జీవితాన్ని సరి చేసుకోవాలా. అట్టి రీతిగానే ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఆయన సహాయం కొరకు మనము వేడుకునే వారిగా మనం ఉండాలి. అందుకే అంటున్నాడు కదా, ఇప్పుడు మనం చదువుకున్నది రిపెంట్ దెన్ అండ్ టర్న్ టు గాడ్ సో దట్ యువర్ సిన్స్ మే బి వైప్డ్ అవుట్. దట్ టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్ మే కమ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడే ఆ ఉజ్జీవాన్ని మనలో కలిగజేయాలంట. హల్లెలూయా. ఈరోజు వాక్యం చదివేటప్పుడు నాకు తెలిసి అందరూ నీరసం పడిపోతూ ఉంటారు, కానీ ఉజ్జీవంగా ఎవరు చదవరు. అది దేవుడే ఇస్తాడంట ఆ ఉజ్జీవాన్ని. వాక్యం చదవాలన్నా ఏమంటారు, ఆ ఆసక్తిని కనపరిచే విధానం దేవుడే నీకు అనుగ్రహించాలంట. దేవుడు నీకు అనుగ్రహించకపోతే నీ జ్ఞానంతో సొంతపూర్వకంగా నువ్వైతే బైబిల్ దగ్గర చాలాసేపు కూర్చోలేవు. అన్నిట్లో బోరింగ్ బుక్ ఏంటి అని ఒక ఆయన అడిగితే ఆయన అన్నాడంట బైబిల్ అన్నాడంట. ఎందుకంటే అన్ని పుస్తకాలు లోకంలో చదివితే ఏమవుతుందో అని చెప్పి చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ బైబిల్ చదివితే నిద్ర వచ్చేస్తుంది అన్నాడు. అంటే నీకు దెయ్యం పట్టేది రా అని చెప్తున్నాడు. అందుకని అట్టి రీతిగా దాకా దేవుడిని అడగాల, ప్రభా ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆ పాపాలన్నీ నేను క్షమాపణ నీ దగ్గర నుంచి పొందుకొని నిజమైన మారు మనసు నేను పొందుకొని ప్రభా ఆ పాపాలన్నీ రక్తంలో కలుపుకొని నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ వాక్యంలో నుంచి నైనా ఆ ఉజ్జీవాన్ని నాలోనైనా నువ్వు అనుగ్రహించు. ఆ ఉజ్జీవం నీలోకి రావాలంట. అది ఎట్లా వస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తుంది. ఆ ఉజ్జీవాన్ని మనము పొందుకోవాలి. ప్రతినిత్యం దేవుని సన్నిధిలో ఆనందిస్తూ మన జీవితాన్ని సరి చేసుకోవాలి. కనుక ఈ 40 days గురించి సిగ్నిఫికెన్స్ ఇన్ ద బైబిల్ అని కొట్టి నువ్వు చూస్తే కనుక 40 days లో నీకు ఇన్ఫర్మేషన్ కావాల్సిన అందరి దగ్గర గూగుల్ ఉంటే గూగుల్లో వస్తుంది, యాపిల్ ఫోన్ ఉంటే యాపిల్ ఫోన్లో కూడా వస్తుంది. చదువుకోండి, దాంట్లో తప్పేం లేదు. కానీ దానికన్నా ఎక్కువగా అన్న చదువుకోమన్నాడు కానీ సిస్టమ్ ముందు కూర్చొని టైం వృధా చేయద్దు. వాక్యం దగ్గర కూర్చొని వాక్యాన్ని చదవండి. నీ సహవాసాన్ని దేవుడితోనే వల్లపరచమన్నాడు. దేవా నీతో నేను ఎక్కువ సమయం గడిపే వ్యక్తిగా నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. నువ్వు నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్మతో నన్ను స్థిరపరచు ప్రభా అని నువ్వు నేను దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన కడతా అని ఆయన తెలియజేస్తుంది. కనుక ఎంతమంది ఇష్టపడతాం ఒకసారి చేతులు చూపిస్తాను. హల్లెలూయా. దేవా నా చేతులు పట్టుకొని అయినా నన్ను స్థిరపరచు, నా జీవితాన్ని అయినా నీ ఆత్మతో నడిపింపు చేసే కృపను నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రతి ఒక్కరు దేవుడిని అడిగితే కనుక ఈ 40 days లో ఒక గొప్ప కార్యాలు, ఒక గొప్ప ఉద్యోగము నా ప్రభు మీ అందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకున్న ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు దేవుని అడుగుతాం. ప్రభా ఈ 40 దినాలైనా నీ సేవకులు ప్రభా నీ గ్రంథంలో ఎన్నో ఉపవాసాలు చేసి నీ సహాయం కొరకు ఎదురు చూసారు ప్రభా. అదే రీతిగానైనా ఈనాడునైనా మేమునైనా మా జీవితాన్నినైనా నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ ఆశీర్వాద సర్వీస్ లోనైనా మీరు మాకు తోడుగా ఉన్నారు, మీరు మాతో మాట్లాడారు ప్రభా. మా జీవితాలని నైనా ఎట్టి రీతిగా అయితే సరి చేసుకోవాలా ప్రభా, మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మేము మా పాపం నుంచి క్షమాపణ పొందుకొని మీ వైపు తిరిగి ప్రభా ఆ ఉజ్జీవాన్ని మేము పొందుకొని కృపను దయచేయండి. మీ వాక్యం మా జీవితాల్లో స్థిరపరచండి. గ్రహించే హృదయం మాకు దయచేయండి ప్రభా. మీతోనైనా ఎక్కువ సమయము గడిపే కృపనునైనా మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఏదో ప్రతి ఒక్క బిడ్డతో నడిపారు. ఎందరైతే బిడ్డలు రాలేకపోయారు ప్రభా, బిడ్డలు కూడా మేము జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళకు కూడానైనా ఒక గ్రహింపు హృదయం దయచేయండి. ఇలాంటి సీజన్లలో ప్రభా నీతోనే ఎక్కువ సమయం గడిపి ప్రభా నీ ఆత్మని పొందుకొని కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చేస్తాను. చేస్తున్న పనులను మీరు దీవించండి. నీకు సమీపంగా జీవించే కృపను వాళ్ళకి దయచేయమన్నాను. నీ మీద ఆధారపడి జీవించే
జీవితాలు వాళ్ళకు అనుగ్రహించి మాట్లాడుతున్నాం. మీలో ప్రతినిత్యము ఆనందిస్తూ ప్రభావ మీరు అనుగ్రహించిన రక్షణ నిమిత్తము దాన్ని కాపాడుకునే కృపనటువంటి జ్ఞానాన్ని కూడా నైనా మీరే దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నూతన కార్యాలు బిడ్డ జీవితంలో జరిగించండి. ఈ 40 days అయినా ప్రతి ఒక్కరినైనా మీ శక్తిలో ఎవరి మీద మేఘంలోనైనా మీరు కాపాడండి ప్రభా. మీరే ప్రతి ఒక్కరినైనా మీ ఆత్మతో నింపండి, బలపరచండి, మీ వాక్యంలో స్థిరపరచండి. మీరే తోడుగా ఉండి నేను నూతన కార్యాలు బిడ్డ జీవితంలో జరిగించిన బిడ్డ జీవితం ద్వారా నూతన సాక్ష్యాలు మేమందరం మీరే ప్రభా. మీ నామాన్ని నైనా మేము స్థుతించే భాగ్యాన్ని మేము పరిశీలించగానైనా మీరు మాకు సహాయం చేస్తున్నారు. ఈ దినదేవాల్లో మీరు మాతో నుంచి నడిపించండి. రాత్రి కాలంలో మంచి విశ్రాంతిని దయచేయండి ప్రభా. మంచి కళలు దర్శనాంతోనైనా మీరు బిడ్డలు మీరు దర్శించండి. మీరు బిడ్డలు తోడుగా ఉదయకాలం వెళ్ళేసి ప్రభా నీ ముఖ దర్శనం చేసుకుని ప్రభా వాళ్ళ దినాన్ని ప్రారంభించుకుంటున్న బిడ్డలు చేద్దరు ఉపవాసం ఉంటున్నారు ప్రభా. వాళ్ళకు కూడా అయినా మీరు తోడుగా ఉండండి. ఈ ఆత్మ సహాయాన్ని నా బిడ్డలు కూడా అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డను నూతన పరిచి ప్రభా ఉజ్జీవింపజేసి ప్రభా మీరు ఆఖరికి నేను ప్రతి ఒక్క బిడ్డను మీరు సిద్ధపరచుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డను చేతులు అప్పగిస్తున్నాను. మీ చేతులు అయితే ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని మంత్రి యేసుక్రీస్తునామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. కృపణ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైన సాహసం సదాకాలం తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. God bless you all and ప్రభు